ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కృప సంపూర్ణంగా లభించాలని, గ్రహముల యొక్క అనుగ్రహం లభించాలని కోరుకుంటూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ కన్యారాశి. కన్యారాశి అంటేనే ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కన్యారాశి అంటారు. ఈ రాశి వారు ఈ మాసమందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా కనకవర్ణపు వస్త్రము ధరించుట అనగా బంగారపు రంగులో ఉన్నటువంటి వస్త్రమును కానీ, పసుపు రంగు ఉన్నటువంటి ఒక వస్త్రం కానీ ధరించడం ద్వారా, లేదు వస్త్రమును మనం దగ్గర పెట్టుకోవడం ద్వారా, స్త్రీమూర్తులైతే కొంచెము పసుపు పాదములకు రాసుకోవడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ, ఈ మాసములో చేయు వృత్తి వ్యాపారములు అంత అనుకూలంగా లేకపోవటం. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారం చేతులతో చేసే పనులు అందు కానీ, ముఖ్యంగా చిన్న బిజినెస్ చేస్తున్నటువంటి అన్ని రంగాల వారు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ధనపరంగా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ధనం నిలబడకపోవటము, ఏ రంగంలో కూడా అనేక రకాల ఇబ్బందులు, ఆరోగ్య భంగములు అంటారు. మనం ఒక ప్రయాణం కానీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అనారోగ్యస్థితి, ఆ కార్యక్రమం ప్రారంభమయ్యే టైంలోనే అనారోగ్యస్థితి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికమైనటువంటి నష్టములు, శారీరకమైన శ్రమ, అకాల భోజనము, దాని మీద మనం పరిగెత్తుతూనే ఉండి భోజన సంగతి కూడా మర్చిపోవడం, అనారోగ్య సమస్యలు కొన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి, అశాంతి, వ్యవహారములందు భంగములు, కుటుంబ వ్యక్తులతో విరోధములు, మన కుటుంబంలో నివసించే వారితోనే అనేక రకాల ఇబ్బందులు జరగడం, మనం ఇది పోదాం నాయన అంటే ఇది వద్దని చెప్పి ఎదురు మాట్లాడే విధానము లభించటం, ధనపరంగా మానసిక పరంగా సమస్యలు, పెద్ద చిన్న అనేది లేకుండా పోవటం, గౌరవం ఉండి కూడా సరైన స్థితిలో వినియోగించుకోలేకపోవటం, ఆలోచన స్థితి ఉండి కూడా సరిగా సరిదిద్దుకోలేకపోవటం, మానసికమైన ఒత్తిడికి గురి కావటము, అనేక రకాల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య ఎదురు చూస్తూ ఉండి మానసికంగా బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కన్యారాశి వారు గురు కృప కొరకు, ధన ప్రాప్తి కొరకు, మానసికమైన ఒత్తిడి తొలగుటకు ఒక అశ్వత్థ వృక్ష సమీపంలో ప్రతి నిత్యం కూడా ఒక 5 ప్రదక్షిణాలు గావించటం కానీ, లేదు పాలతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైనా సరే ఒక చిన్నదైనా సరే ఒక గురువుకి కానీ, అంటే తల్లిదండ్రులు సమర్పించడం కానీ, లేదంటే ఒక గురువు సమర్పించడం కానీ, ఇది ఏది కూడా చేయలేనటువంటి వారు చీమలకి ఆహారంగా వేసినా సరే తప్పకుండా మంచి జరుగుతుందని కన్యారాశి వారికి తెలియజేస్తూ, ఈ యొక్క కన్యారాశి వారు ముఖ్యమైన నెంబర్గా 4వ నెంబర్ స్వీకరించడం ద్వారా కొంతలో కొంత మంచి జరిగే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని, కనక వర్ణపు వస్త్రధారణ చేయటం ఉత్తమమని, లేదంటే పసుపు రంగు వస్త్రమును ధరించుట కానీ, స్త్రీమూర్తులు పాదములకు పసుపు రాసుకోవడం ఉత్తమమని తెలియజేస్తూ, అదే పురుషులుగానైతే చిటికడు పసుపు నీటిలో వేసి స్నానమాచరించడం ద్వారా ముఖ్యంగా భగవంతుని నామస్మరణ చేయడం కూడా ఉత్తమమని కోరుకుంటూ, 4వ నెంబర్ ఇందాక చెప్పిన 4వ నెంబర్ పరిగణలోకి తీసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, రామకృష్ణ స్వామి నరసింహోలు. ఆయుష్మాన్ భవ.